మరో బ్రేకింగ్ అంతుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళలు ఆందోళన చేశారు. దుగ్గిరాల మండలం తుమ్ముపూడిలో నల్లమామిడి ఆంజనేయులు అనే వ్యక్తి యువతుల ఫోటోలు మొబైల్ ఫోన్లో తీస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. ఓ యువతి తన ఫోటో తీసినట్లు గమనించి అతన్ని పట్టుకునే మొబైల్ ఫోన్ లాక్కుంది. ఆ మొబైల్ పరిశీలించగా దాదాపు 7,000 మంది యువతుల ఫోటోలు వీడియోలు ఉన్నట్లు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీశాడని యువతులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే అలాగే వాటిని ఎవరెవరికి పంపించాడోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. రాత్రి ఏం జరిగింది? కొట్టారుగా. ఎందుకు కొట్టారు? దేనికోసం కొట్టారు? ఫోటోలు తీసావు. నిన్ను రాత్రి ఎందుకు కొట్టారు? ఫోటోలు తీసావు కదా, ఎంతమంది అమ్మాయిలు ఫోటోలు తీసా? తప్పు కాదు. ఆంజనేయులు అనే వ్యక్తి ఇక్కడున్న మహిళలను వీడియోలు తీస్తున్నాడని, అదే విధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నా, లేదా కాలేజీకి వెళ్తున్నా, లేదా పనులు చేసుకుంటున్నా అక్కడ కూర్చొని అతను వాళ్ళ వీడియోలు ఫోటోలు తీస్తున్నాడని, అది అసభ్యకరంగా వాటిని పోస్ట్ చేస్తున్నాడని చెప్పేసి గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది. దాని మీద అతన్ని ఇక్కడే ఈరోజు ఈ చర్చిలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదు తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను మా అదుపులో తీసుకుంటాము. అతని మీద చట్ట ప్రకారం తగిన శిక్ష విధిస్తామని, చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. రెలవెంట్ సెక్షన్స్ ఏమైతే వస్తాయో వాటి ప్రకారము ఆ కేసు ఒకటి రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా అతను కస్టడీలో తీసుకొని ఇమీడియట్ చట్టం ముందు ఉంచుతామని మీకు తెలియజేస్తాం. ఆంజనేయులు అనే వ్యక్తి నిన్న సాయంత్రం దాదాపు 7,000 మంది మహిళల ఫోటోలు తీసి దొరికితే ఈ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ అయిన నర్రాసీన్ గారు మీ అందరికి న్యాయం చేస్తాను, అతని మీద చర్యలు తీసుకునేటట్టుగా మాట్లాడదామని చెప్పి నిన్నటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇది జరిగి దాదాపు 5-6 గంటల మధ్య జరుగుతుంటే మంగళగిరి నియోజకవర్గంలో పోలీసులు లేనట్టు ఎవరో ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక ఆయన వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటే జనమందరూ దాదాపు 1000 మంది జనం రోడ్డు మీద కూర్చుంటే దీని మీద మంత్రి గారు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దళిత వర్గానికి చెందినటువంటి బాలికలు మరి యూత్ వీళ్ళు కూడా మరి మనకి కూడా మన రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేస్తున్న అనిత గారు ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి వాళ్ళ స్పందన మాకు కూడా కావాలి. రాత్రి ఏం జరిగింది? కొట్టారుగా. ఎందుకు కొట్టారు? గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళలు ఆందోళన చేశారు. ఇక దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో నల్లమామిడి ఆంజనేయులు అనే వ్యక్తి యువతుల ఫోటోలు మొబైల్ ఫోన్లో తీస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. ఓ యువతి తన ఫోటో తీస్తున్నట్లు గమనించి అతన్ని పట్టుకొని మొబైల్ ఫోన్ లాక్కుంది. ఇక మొబైల్ను పరిశీలించగా దాదాపు 7,000 మంది యువతులు ఫోటోలు వీడియోలు ఉన్నట్లు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీశాడని యువతులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వాటిని ఎవరెవరికి పంపించాడోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, చూస్తున్నాం మొత్తానికి నల్లమామిడి ఆంజనేయులపై అయితే స్థానికులు ఆరోపిస్తున్నారు, దాడి చేసిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. అతను ఎందుకు మరి ఫోన్లో ఫొటోస్ తీసి ఎవరెవరికి పంపించాడు, ఏంటి ఏమైనా సమాచారం తెలిసిందా? ఏదైతే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మలపూడిలో అయితే నల్లమల ఆంజనేయులు అనే సంబంధించిన వ్యక్తి సుమారు 45 ఏళ్ళు ఉంటే అతనికి సంబంధించిన మొబైల్లో యువతలు ఫోటోలు వీడియోలు తీస్తున్నట్లుగా గుర్తించింది ఒక మహిళ. దీంతో అక్కడ గ్రామస్తులతో పాటు ఆ వ్యక్తిని ఏదైతే దేహశుద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మహిళలు ఏదైతే అటు నుంచి వస్తున్నా పోతున్న వారికి సంబంధించిన ఫోటోలను ఎందుకు వీడియోలు తీస్తున్నా, ఎందుకు ఫోటోలు తీస్తున్నావు అని చెప్పేసి ఆమె నిలదీయటంతో ఈ యొక్క బండారం అంతా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. అతని యొక్క ఫోన్ ని అయితే స్థానికులు మొత్తంగా అతను లాక్కుంటాం, లాక్కొని ఫోన్ ని చెక్ చేయగా మొత్తంగా 7,000 ఫోటోలు పైన వీడియోలు గానీ 7,000 పైన ఫోటోలు వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో స్థానికులు కోపోద్రిక్తులై అతన్ని కూడా దేహశుద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆయన నేను చేసింది తప్పే అని చెప్పేసి కూడా ఒప్పుకోవటం కూడా జరిగింది. దీంతో ఆ యొక్క ఫోటోలు వీడియోలు కానీ అవి ఎవరికి పంపించారు, ఎక్కడికి పంపించారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే మహిళలకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారికి సంబంధించిన వారు కానీ ఆ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ఫోటోలు ఈ యొక్క వీడియోలు ఎవరెవరికి పంపించారు, ఎక్కడికి పంపించారు, ఒకవేళ పంపించిన ఫోన్ లో డిలీట్ చేసేస్తే ఏంటి పరిస్థితి, అవి ప్రస్తుత రోజుల్లో ఏఐ ద్వారా కూడా అనేక అసభ్యకరంగా వీడియోలు అనేక రకంగా వస్తున్న నేపథ్యంలో మహిళలు మాత్రం చాలా ఇబ్బందికరంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మా ఫోటోలు మ్యాపింగ్ ద్వారా ఏఐ ద్వారా ఈ విధంగా ఏమన్నా వస్తే ఏంటి మా పరిస్థితి అనే విధంగా అయితే వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా తద్వారా అతని ఫోన్ లో మొత్తంగా 7,000 ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా వాటి ఇంకా ఏమైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇంతకు ముందు ఆయన డిలీట్ చేశారా, ఆ డిలీట్ చేసిన ఆ వీడియోల్లో ఎవరెవరికి ఏం పంపించారనే దాని కోణంలో కూడా పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు తెలిపారు. దీంతో ఏదైతే ఆ వ్యక్తిని స్థానికులందరూ కూడా కొట్టడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు వాళ్ళని మొత్తంగా అతనికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో శాంతించారు. దీనికి సంబంధించి ఏదైతే డిలీట్ అయిన అతని ఫోన్ లో ఇంకా ఏమైనా వీడియోలు అసభ్యకరమైన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉండి సపోజ్ అతను డిలీట్ చేసి ఉంటే సాఫ్ట్వేర్ ద్వారా వాటిని మళ్ళీ తీసి అసలు ఎవరెవరు ఏంటి ఎందుకు తీసాడు అనే కోణంలో కూడా అతన్ని విచారిస్తామని కూడా పోలీసులు హామీ సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.